ప్రేమాస్వరూపిణి యేసు ప్రభువా, మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం నిలుచుకుంటున్నాం. ఈ బైబిల్ స్టడీని బట్టి మీ బంగారు పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం నిలుచుకుంటున్నాం. మీరు ఏర్పాటు చేశారు, నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం. ఈ నీచుడిని పాత్రగా వాడుకుంటున్నందుకు మీ పాదాలకు మహిమ చెల్లిస్తున్నాను. ఆదరించేంతలో మీ చిత్తంలో జరిగించండి. అడ్డుపడుతున్న పాదని రక్తంలో కాల్చేయమని, ఈ స్థలాన్ని మమ్మల్ని రక్తం చేత పరిశుద్ధపరచమని, ఈ బైబిల్ స్టడీ ద్వారా మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని సరిచేసి బాగు చేయమని మా అందరం మీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ, ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహాధినేత అయిన పరిశుద్ధాత్మ తండ్రి మమ్మ జీలకరమైన ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటున్నాం. మీరే మమ్మల్ని నడిపించి మహిమ పొందమని అజన పరిశుద్ధమైన అనుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆదికాండము 23వ అధ్యాయం 23లో ఇప్పటికి నాన్నగారు మనకి 3 సందేశాలు ఇచ్చారు. ఇవాళ 4వ సందేశం. 23వ అధ్యాయంలో 4వ సందేశం. 22వ అధ్యాయంలో అంటే దీనికన్నా ముందు అధ్యాయంలో మనకి 6 సందేశాలు ఇచ్చారు నాన్నగారు. దేవునికి మహిమ కలుగును గాక. 23వ అధ్యాయం 4వ సందేశం. ఆదికాండం 23వ అధ్యాయం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశం అందలి హెబ్రోనను కిర్యతర్బాల మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇయుడని అడుగగా, హేతుకుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టడం మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యముగా ఇవ్వాలని వారితో చెప్పాను. నిండు వెలకు అండర్లైన్ చేసుకోండి. అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి, సరే, కానీ నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యుద్ధ పుచ్చుకొని ఎడల మృతి నందిన నా భార్యను పాతిపెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకుల్లో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము దూచి అతనికిచ్చాను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడేను. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడేను. అయిపోయింది అధ్యాయం. 20 వచనాలు.
ఇది 23వ అధ్యాయం. ఏమర్థమైంది ఇందుట్లో? ఈ అధ్యాయం మొత్తం, పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయం మొత్తం ఒక వచనానికి రెండో వచనానికి గ్యాప్ చూస్తే 100 సంవత్సరాలు ఉంటుంది. కొన్నిసార్లు 200 సంవత్సరాలు. ఒక వచనంలోంచి ఇంకో సంవత్సరం దగ్గరికి వెళ్ళేటికి 200 సంవత్సరాలు కూడా, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. కానీ ఒక అధ్యాయం అంతా ఒక సందర్భం గురించి రాయించారండి దేవుడు. మీరు గమనించండి ఒకసారి. ఈ అధ్యాయం అంతా ఒకటే. అబ్రహాం భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోవడానికి, అబ్రహాం తన భార్యను పాతి పెట్టడానికి, చనిపోయిన శవాన్ని పాతి పెట్టడానికి ఒక స్థలం కావాలి. అది దానికి వచ్చిన కష్టాలు, ఇవన్నీ దానికి వచ్చిన తిప్పలండి ఈ అధ్యాయం అంతా. ఎందుకు దేవుడు ఇలా రాయించారు? ఒక వచనం నుంచి ఇంకొక వచనంలోనే 100 సంవత్సరాలు జంపింగ్ చేసిన వచనాలు ఉండగా బైబిల్లో ఒక అధ్యాయం అంతా ఒకే టాపిక్ ఏంటి? ఒక అధ్యాయం అంతా ఒక సందర్భమే రాయించారేంటి దేవుడు? అంటే ఏదో నేర్చుకోవాలి. ఇక్కడ ఈ అధ్యాయంలో అబ్రహాం యొక్క క్యారెక్టర్ కనబడుతుంది, అబ్రహాం యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది, అబ్రహాం యొక్క లక్షణం కనబడుతుంది. సరే కానీ ఆ మాట చూడండి, భలే ఉంది. 13వ వచనం. సరే కానీ నా మనం ఆలకించు, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టదని, లేకపోతే నాకద్దు. అది కాదయా బాబు అబ్రహాము, నువ్వెవడవయా బాబు? బుద్ధి జ్ఞానం సిగ్గు సరేమని ఉందా నీకు? నువ్వు ఎంత పెద్దోడివి, ఎంత మహారాజువి, నీకు అమ్మటం ఏంటి? మేము అమ్మం. ఫ్రీగా తీసుకో. ఫ్రీగా అయితే నేను తీసుకోను. నా భార్యని అలా ఉంచేస్తా అవసరమైతే, నేను మాత్రం ఫ్రీగా తీసుకోను. అది కాదండి, అది ఎంత చిన్న వెండితో సమానం. 400 తులములు వెండి, అంతే. నువ్వు కోటీశ్వరుడు, బహుకోటీశ్వరుడి. ఆఫ్టర్ ఆల్ ఆ కొనేవాడు కూడా, ఎవరి స్థలం అయితే ఓనర్ ఉన్నాడో అతను కోటీశ్వరుడు. నీ అంత కాకపోయినా అతను కోటీశ్వరుడే. కానీ తీసుకో, ఫ్రీగా తీసుకో. నో, నాట్ ఎట్ ఆల్. నేను తీసుకోను. ఏంటండి, ఒక అధ్యాయం అంతా ఇదేనండి బాబు, ఒక అధ్యాయం అంతా ఇదే. నువ్వు తీసుకుంటావా? నేను తీసుకోను. డబ్బులకైతే తీసుకుంటా, ఫ్రీగా అయితే తీసుకోను. ఎవడైనా ఫ్రీగా ఇస్తానంటే ఎవడన్నా వద్దంటాడా? హ్యాపీగా తీసేసుకుంటారు. ఇక్కడ అబ్రహాం యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. ఈ అధ్యాయంలో అబ్రహాం యొక్క లక్షణం కనబడుతుంది, అబ్రహాం యొక్క నీతి కనబడుతుంది. అక్కడ బతిమిలాడి ఇచ్చినా కూడా తీసుకోవట్లా, డబ్బులిచ్చే, వెండి ఇచ్చి అప్పుడు ఆ పొలాన్ని తీసుకొని ఆ పొలంలోని గుహలో పాతిపెట్టాడు. ఎంత జరిగిందో చూసారా? ఫస్ట్ వచనం నుంచి చివరి వచనం దాకా అదే, దాని గురించే తప్ప ఇంకా ఏం ఉండదండి. ఆ స్థలాన్ని కొనటం, వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఎంత బతిమిలాడినా ఈయన మాత్రం ఇంట్లా. ఈరోజు సబ్జెక్ట్ ఏంటో తెలుసా? అబ్రహాం యొక్క నీతి. అబ్రహాం యొక్క నీతి. అతను నీతిగా జీవించాడు. దేవుని ఎదుట, ప్రజల ఎదుట అతడు నీతిగా జీవించాడు. ఈరోజు సబ్జెక్టు అబ్రహాం యొక్క నీతి, న్యాయము, లేదా అబ్రహాం యొక్క నీతి. ఈ సందర్భం చూసాం. ఇప్పుడు రెండో సందర్భం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. అప్పుడు అబ్రహాము లోతును పిలిచి,
నీలాంటి నాలాంటోడైతే, రే తమ్ముడా ఈ దారి నువ్వు చూసుకోరా, ఇంకా గొడవలు అవుతున్నాయి, సమస్య పెద్దదవుతుంది, కాబట్టి నేను ఇది తీసుకుంటాను, నువ్వు దానికి వెళ్ళిపోరా ఆపోజిట్లో అని చెప్పాలి. కానీ ఇక్కడ అబ్రహాము నీతి గలవాడు. తెచ్చింది నేనే కదా తమ్ముణ్ణి, లోతుని వెంట పెట్టుకుని వచ్చాను కదా, అండ్ అన్యాయం చేయకూడదు కదా, కాబట్టి ఫస్ట్ వాడికే ఇద్దాం ప్రయారిటీ. బా ఎంత నీతి గలవాడండి, ఎంత న్యాయవంతుడండి అబ్రహాము. చూడండి ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడో. అబ్రహాము పెద్దోడు, లోతు చిన్నోడు. అబ్రహాము అభిషేకం పొందుకున్నాడు, దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నవాడు, భక్తిపరుడు, కోటీశ్వరుడు. లోతు చిన్నోడు, ఏమీ లేవు. కానీ అబ్రహాము నీతిమంతుడు కాబట్టి, తెచ్చాను కాబట్టి మధ్యలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతనికి నేను న్యాయం చేస్తా. బా ఎంత గొప్ప మనసు అండి అబ్రహాంది. కానీ అబ్రహాం అలా మాట్లాడట్లేదు లోతుతో. ఇది రెండవ సందర్భం ఇది. ఫస్ట్ సందర్భం ఈ ముందు పెట్టా. తన భార్య చనిపోయినప్పుడు స్థలాన్ని డబ్బులకి ఇచ్చేదాకా గొడవ పెట్టుకొని మరి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాతే ఫ్రీగా మాత్రం తీసుకోవాలా. రెండో సందర్భంలో తమ్ముడు తను విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తమ్ముడికే ప్రాధాన్యత ఇచ్చి నీతిమంతుడిగా న్యాయవంతుడిగా కనపరుచుకున్నాడు అబ్రహాం. మూడో సందర్భాన్ని మీ ముందు పెడుతున్నాను. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడును అయిన మమ్రే అను అమ్మోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. 21కి వెళ్ళిపోతాం. 21వ వచనం, ఆదికాండం 14:21. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసిదిని అని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనను అని ఆకాశమునకును భూమికిను సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుణ్ణైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అబ్రహాము రిస్క్ చేసి సహాయం చేసి లోతుకు సంబంధించిన ఆస్తిని, సొదొమ గొమొర్రాల యొక్క ఆస్తిని తీసుకొచ్చి అప్పగించేశాడు. అప్పుడు సొదొమ రాజే అంటున్నాడు, మనుష్యులు నాకు ఇచ్చే ఆస్తి మొత్తం తీసుకో. కుప్ప అక్కడ పడేశారు. బంగారం, వెండి అన్నీ అక్కడ కుప్ప ఉంది. అబ్రహాం స్టేట్మెంట్ ఏంటి సార్? నీతి గలవాడు కాబట్టి వాళ్ళ కష్టం నాకెందుకండి, ఏదో సహాయం చేశాను, నా తమ్ముడు అంటే ప్రేమ, లోతు అంటే నాకు ఇష్టం కాబట్టి అందరినీ కాపాడాను, తీసుకొచ్చి ఇచ్చేసాడు. అదే మనమైతే సగం వాటా అడుగుతాం, అదే నువ్వైతే 30 అడుగుతావు. నాకన్నా దారుణం నువ్వు. అర్థం చేసుకోండి. అబ్రహాం నీతి చూడండి ఎలా ఉందో, అబ్రహాం న్యాయం చూడండి. నేను సహాయం చేశాను అంతే, ఏదో ఆశించి చేయలేదు. నా తమ్ముడు కాబట్టి, లేదా తమ్ముడు కొడుకు, ఏదో ఒకటి లోతు సహాయం చేసి ఏది ఆశించకుండా వాళ్ళకి ఇచ్చేశాడు. వాళ్ళ కష్టాన్ని ఉంచుకోలేదండి. గొప్ప మనస్తత్వం అండి అబ్రహాం. చూడండి ఎందుకు అబ్రహాం చరిత్ర అంతరాయాలు బైబిల్లో. అబ్రహాం గురించి అన్ని అధ్యాయాలు ఎందుకు ఉండాలి? అబ్రహాము పొలం కొనుక్కునే విషయంలో ఒక అధ్యాయం అంతా రాయించారు దేవుడు. అబ్రహాం క్యారెక్టర్ ప్రపంచానికి తెలియాలి కాబట్టి. ఎందుకు దేవుడు అబ్రహాముని స్నేహితుడు అన్నారో ప్రజలకి తెలియాలి, క్లారిటీగా తెలియాలి కాబట్టి స్పష్టంగా రాయించారు. అరే ఎలా కుదిరిద్దండి, పొలం ఫ్రీగా ఎత్తానంటే తీసుకొని అంటాడు. ఇటు చూస్తేనేమో ఆస్తి ఒకేసారి కుప్ప డబ్బు, అదేంటి వెండి, బంగారం, దుస్తులు మొత్తం కుప్ప. 2 సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తు తీసుకొచ్చి అక్కడ పెట్టి తీసుకో
అబ్రహాం అంటే నాకొద్దు, నాకు అక్కర్లేదు, నాకు చాలు, నాకున్న దాంట్లో నేను తృప్తి పడతాను. బా, ఎంత గొప్ప మనసు అండి అబ్రహాం. నాకు దేవుడిచ్చింది చాలు, దేవుడిచ్చిన వాటిని బట్టి నేను తృప్తి పడతాను, నాకు వేరే వాళ్ళ అక్కర్లా, వేరే వాళ్ళ కష్టాన్ని నేను తీసుకోను. పిచ్చి పడుతుంది అంతే అబ్రహాం గురించి మాట్లాడుకుంటుంటే. నాకు వేరే వాళ్ళ కష్టం వద్దు, మీ కష్టార్జిత నాకు వద్దు, నాకు అక్కర్లా, దేవుడు నాకు ఇచ్చింది చాలు. సహాయం చేశాను అంతే, ఏదో ఆశించి చేయలేదు. ఆశించి చేస్తే అది ప్రేమ అవ్వదు, సహాయం అవ్వదు. గొప్ప వ్యక్తిత్వం కలిగినోడండి. 4వ సందర్భం పెడతా మీ ముందు. ఆదికాండం 21వ అధ్యాయం 9, 10, 11. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. మనం ఇది లోతుగా ఆలోచించాలి. సందర్భం ఏంటి? శారా ఒకరోజు అబ్రహామును పిలిచి యావండి అంది. మనకి పిల్లలు పుట్టట్లేదు కదా, ఇదిగో అమ్మగారు హాగర్ వచ్చింది. ఏడు అమ్మగారు, ఇంకో రూమ్లోకి వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి హ్యాపీగా సంసారం చేసి ఒక పిల్లోని కానీ నాకు ఇచ్చే అని చెప్పింది. మొత్తం మీద వెళ్ళాడు, కాపురం చేశాడు, పిల్లోని కన్నాడు. కొంతకాలం జరిగిన తర్వాత మండింది ఎవరికి? శారాకి. మనకు అదంతా తెలుసు. శారా అబ్రహామును పిలిచి, ఏమండి, హాగర్ని దాని కొడుకుని మర్యాదగా ఇంట్లోంచి గెట్ అవుట్ పంపించేయండి, మర్యాదగా పంపించేయండి అంట. అబ్రహాము నీతి గలవుడు కాబట్టి దుఃఖం వచ్చింది. అబ్రహాము న్యాయం కలిగిన వ్యక్తి కాబట్టి, న్యాయాన్ని ఇష్టపడి అనుసరించే వ్యక్తి కాబట్టి దుఃఖం వచ్చిందంట. ఎందుకు తెలుసా? లోతుగా ఆలోచిస్తాడు అబ్రహాము. హాగర్కి ఏ సంబంధం లేదు కదా, హాగర్కి ఏ పాపం తెలియదు కదా. నా భార్య హాగర్ని పిలిచి నన్ను హాగర్ని రూమ్లోకి వెళ్ళమని కాపురం చేయమంటేనే కదా పాపం. హాగర్కి ఏ సంబంధం లేదు కదా, ఏ తప్పు చేయలేదు కదా. మరి ఇప్పుడు అన్యాయంగా వెళ్ళిపోతే ఇంట్లోంచి హాగర్ ఏమైపోద్దో, నాకు హాగర్కి పుట్టిన, హాగర్తో కాపురం చేయటం వల్ల పుట్టిన నా కొడుకు ఏమైపోతాడో. నీతి లోతుగా ఆలోచిస్తాడు అందరి గురించి అబ్రహాము. ఆలోచించండి. అదే వేరేవాడైతే కోటీశ్వరుడు, ఏమే హాగరో వెళ్ళిపో, నీ కొడుకుని తీసుకెళ్ళిపో, దేవుడు నాకు వారసుని ఇస్తాడంట. నాలాంటోడు నీళ్ళంటాడైతే కఠినంగా మాట్లాడి, దాసి కదా, దాసిని చూసినట్టు పనిగత్తి కదండి, పనోళ్ళంటే చీపే కదా. కానీ అబ్రహాం నీతి కలవాడు కాబట్టి పనిగత్తిలా చూడలేదండి. కాపురం చేశాను, కొడుకును కన్నాను కాబట్టి నేను న్యాయం చేయాలి, నేను అన్యాయం చేయకూడదు. గొప్ప వ్యక్తిత్వం అండి అబ్రహాం. చూడండి, ఇక్కడ స్థలం విషయంలో నీతిగా ప్రవర్తిస్తున్నాడు. రూపాయి ఫ్రీగా వస్తుంటే మనం పినాయిల్ కూడా తాగేస్తాం ఫ్రీగా వస్తే. అబ్రహాము స్థలం 400 వెండి వెల చేసే స్థలాన్ని ఫ్రీగా ఇస్తానంటే, నాకు వద్దే బాబు, నాకేమొద్దు, నాకు ఫ్రీగా వద్దు, నాకు ఫ్రీగా ఇస్తే తీసుకొని పో, మొహమాటం లేకుండా చెప్పేసి తన నీతిని చూపించాడు. తమ్ముడు యొక్క ఆస్తిని, లోతు యొక్క ఆస్తిని మొత్తం తీసుకెళ్ళి వేరే రాజులు తీసుకెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి, నాకు మీ కష్టం వద్దు, మీ కష్టార్జిత నాకు అక్కర్లేదు, నాది నాకు చాలు, నేను హ్యాపీగా ఉంటాను, నాకున్న దాంట్లో నేను తృప్తిగా ఉంటానని తన నీతిని చూపించాడు. ఇక్కడ హాగరు, శారా చెప్పబట్టి హాగరు కాపురం చేసింది అబ్రహాంతో. కాబట్టి హాగరు వైపు ఆలోచించి, హాగరు యొక్క కన్నీరులో ఉన్న న్యాయాన్ని ఆలోచించి ఏడుస్తున్నాడు అబ్రహాము. ఎంత నీతిగా ఉన్నాడండి! అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో తన నీతినే చూపిస్తున్నాడు, తన న్యాయాన్ని చూపిస్తున్నాడు. అందుకే అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడు. ఎందుకని? దేవుడు నీతిమంతుడు కాబట్టి, నీతిమంతుడైన దేవుని ఎదుట అబ్రహాము నీతిగా జీవించాడు కాబట్టి దేవునికి స్నేహితుడయ్యాడండి. ఆలోచించండి ఒక్కసారి. ఈ 4 సందర్భాలని మేము ముందు పెట్టా, బైబిల్లో వచనాలతో సహా చదివి వినిపించాను. వీటిని మనం గమనిస్తే అబ్రహాము యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. అబ్రహాము తమ్ముడి దగ్గర
నీతిగా ఉంటున్నాడు, దాసి దగ్గర దాసి కుమారుడి దగ్గర నీతిగా ఉంటున్నాడు, వేరే వాళ్ళ దగ్గర, అన్యుల దగ్గర, అందరి దగ్గర నీతిగా న్యాయంగా నడుచుకుంటున్నాడండి. అబ్రహాము ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోవడానికి ఇష్టపడట్లేదండి. ఎవరి దగ్గర ఏది ఉచితంగా ఆశించడానికి ఇష్టపడట్లా, ఎవరి కష్టాన్ని తీసుకుంటానికి ఇష్టపడట్లా. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. మన దేవుడే. అబ్రహాము మనం సేవించేది ఒకే దేవుణ్ణి. కానీ అబ్రహాంకి మనకి ఎంత తేడా ఉందండి. అదే నువ్వైతే అన్నీ ఉచితంగా రావాలంటావు, అన్నీ ఉచితంగా రావాలంటావు, సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా కోటీశ్వరుడివి, కోటీశ్వరాలవి, లేకపోతే లక్షాధికారి అయి ఉండి వైట్ కార్డు గవర్నమెంట్ మోసం చేసి అన్యాయంగా లాక్కుంటావు. నువ్వు గవర్నమెంట్ని మోసం చేస్తావు, మనుషుల్ని మోసం చేసి అక్రమంగా సంపాదిస్తానికి, అక్రమంగా తీసుకుంటానికి ఇష్టపడతావు. నువ్వైతే ఎప్పుడు వేరే వాళ్ళది ఆశిస్తావు, లేదా వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తావు. ఆలోచించి నీ మనస్తత్వం ఎలాంటిది. దేవుని ఎదుట ఉన్నావు, దేవుడి సన్నిధిలో ఉన్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీతి ఉందా నీలో? న్యాయం ఉందా నీలో? అందరి ఎదుట, అందరి విషయంలో, అన్ని సందర్భాల్లో నువ్వు నీతిని, న్యాయాన్ని ఫాలో అవుతున్నావా అని అడుగుతున్నాను సేవకుడిగా. నిర్గమకాండంలో దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు మోషే ద్వారా. చివరాజ్ఞ నిర్గమకాండం 20:17, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఈరోజు ఏం జరుగుతుంది? అన్యుల గురించి మనకు అనవసరం. దేవుని పిల్లలుగా చలామణి అవుతున్న మనం ఎలా ఉన్నాం? దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా ఉంటున్న మన లైఫ్ ఎలా ఉంది? మన క్యారెక్టర్ ఎలా ఉంది? 24 గంటల్లో మనం ఎలా జీవిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళది నువ్వు ఆశిస్తున్నావా? పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా పరాయి వ్యక్తిని చూసి ఈ అబ్బాయినో ఈ అమ్మాయినో పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండు, అనుకోలేదు అని మీలో, అనుకోలేదు అని మీలో దమ్మున్న వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పండి. ఒక్క ఆలోచన, మాట కాదు నేను చెప్పేది, హృదయంలో ఒక్కసారి కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వేరే వాళ్ళని చూసి నేను ఆశించలేదు అంత సీన్ ఎవరికీ ఉండదండి. ఆ దమ్ము ఎవరికీ ఉండదు. అబద్ధం ఆడతారు కానీ నిజం మాత్రం ఆశించారు. ఒక స్త్రీ అనే కాదండి, ఎదుటోళ్ళు చుట్టాల్లో బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి, బంధువులు ఎవరైనా, నాకుంటే బాగుండు, ఆ బిల్డింగ్లో నేనుంటే బాగుండు, నీ తిరుగుతూ ఉంటే బాగుండు, బంగారం విషయంలో, బిల్డింగ్ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో, పిల్లల విషయంలో, ఎప్పుడు చూసినా మన మనస్సు, మన ఆలోచనలు నీతి లేకుండా, న్యాయం లేకుండా వేరే వాళ్ళని ఆశించటం, వేరే వాళ్ళని ఎప్పుడు అక్రమంగా కొట్టేద్దాం, ఎప్పుడు అక్రమంగా తీసుకుందాం, ఇదే పని కదండి. ఎవరు? దేవుని పిల్లలు. పొద్దున్న లేచిన కాంచి దేవుడు దేవుడు అనేవాళ్ళు, పొద్దున్న లేచిన కాంచి బైబిల్ పట్టుకునేవాళ్ళు, పొద్దున్న లేచిన కాంచి వాక్యం చదివేవాళ్ళు, పొద్దున్న లేచిన కాంచి హడావుడి చేసేవాళ్ళు చేసే పనులు, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా నీతి లేని వారుగా మనం కనబడుతున్నాం. ఏ విషయమైనా సరే అన్ని దేవుడు గమనిస్తారు. 24 గంటల్లో దేవుని ఎదుట మనం ఉన్నాం. వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇస్తా అన్నారు. మనం నీతిగా ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారు. నీతి తప్పితే దేవుడు మనల్ని బట్టి దుఃఖపడతారు. స్పష్టంగా ఉంది. నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు. నువ్వు అసలు ఆశ హృదయంలో కూడా నువ్వు ఆశపడకూడదు. నాకు అది ఉంటే బాగుండు, నాకు వాళ్ళది నాకు వచ్చేత బాగుండు. ఈరోజు ఆశించడం ఏంటండి? దాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. మాంత్రిక ప్రయోగాలు చేసుకుని ఆస్తులు సంపాదించుకుంటున్నారు. పరాయి ఆడవాళ్ళని కూడా అలా సంపాదించేసుకుంటున్నారు. కొంతమంది దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోయింది క్రైస్తవ్యం.
నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, ఇద్దరు పక్కపక్కన పోర్షన్స్లో అద్దెకుంటున్నారు. ఇద్దరు అద్దెకున్న వాళ్ళే, ఇద్దరు క్రిస్టియన్సే. ఒకళ్ళ మీద చేతపడి చేయించేశారు క్రిస్టియన్స్ ఫ్యామిలీ. ఎందుకంటే ఓరవలేనితనం, నీతి లేదు. ఎదుటోళ్ళ మీద పడి ఏడవటం ఎక్కువైపోయింది. ఎదుటోళ్ళ మీద పడి కుళ్ళి ఏడవటం ఎక్కువైపోయింది ఈరోజు దేవుని ప్రజలకి. సామెతల 6:29 ఉంది, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఈరోజు నీతి లేకుండా దేవుని పిల్లలు జీవిస్తున్నారండి. ఫిలిప్పీలు 4:11 పౌలు అంటున్నాడు, నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చెప్పగలవా నువ్వు? పౌలు స్టేట్మెంట్ నువ్వు గుండెల మీద చేసుకొని, నాకున్న భర్తను బట్టి నేను తృప్తిగా ఉన్నా, నాకున్న పిల్లలను బట్టి, నాకున్న చిన్న ఇల్లును బట్టి, నాకున్న చిన్న ఉద్యోగాన్ని బట్టి, నాకు ఏదైతే కలిగి ఉన్నానో దేవుని ఎదుట నేను చెప్పగలను, సంతృప్తిగా ఉన్నానని చెప్పగలవా నువ్వు? ఏదో ఒక విషయంలో ఏడుస్తూనే ఉంటావు, వేరే వాళ్ళ మీద పడి వేరే వాళ్ళది ఆశిస్తూనే ఉంటావు. ఎప్పుడు నీ మనస్సు నీతి తప్పుతూనే ఉంటుంది. ఆలోచించు ఒకసారి. అబ్రహాము ప్రతి విషయంలో, అందరి దగ్గర, అన్ని సందర్భాల్లో నీతి కలిగి ఉంటున్నాడు, న్యాయం కలిగి ఉంటున్నాడు. అందుకని అంతకంతకు అబ్రహాము వర్ధిల్లాడు, ఆత్మీయంగా భౌతికంగా ఐశ్వర్యవంతుడైపోయాడు. ఎందుకని? దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు. ఎందుకని? నీతిగా ఉన్నాడు కాబట్టి, న్యాయంగా ఉన్నాడు కాబట్టి, అన్యాయంగా ఏది ఆశించలేదు కాబట్టి, ఎవరిది ఆశించట్లేదు కాబట్టి, ఎవరిది అన్యాయంగా దోసుకోలేదు కాబట్టి. నీ మనస్సాక్షిని అడుగు, నువ్వెలా ఉన్నావు? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో ఒకసారి. నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎలా ఉన్నావు? ఇంతకాలం నీతిగా ఉన్నావా? నీతి లేకుండా ఉన్నావా? న్యాయంగా ఉన్నావా? అన్యాయంగా ఉన్నావా? కీర్తనలు 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు. మన దేవుడెవరు? నీతిమంతుడు. ఆయన ఎవరి కష్టాన్ని ఉంచుకోరు. ఎవరి కష్టం చివరికి తెలుసా? అన్యుల కష్టాన్ని కూడా ఆయన ఉంచుకోరు. అంటే అన్యులు మంచిగా జీవిస్తే, అన్యులు ఏదైనా మంచి పని చేస్తే, వాళ్ళు అన్యులు కదా, నా పిల్లలు కాదు కదా, వాళ్ళ విగ్రహారాధికులు కదా, నేను ఇవ్వను. అలాంటి దేవుడు కాదు. భూమి మీద నీతి న్యాయములు జరిగించుచు ఆయన నీతి గల దేవుడు. నీతిని ప్రేమిస్తారు ఆయన. నీతిని ఇష్టపడే దేవుడిని కలిగి ఉన్నాం మనందరం. కీర్తనలు 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నువ్వు నీతి లేకుండా మొరపెట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని అన్నావు, నీ కర్మ ఎవడ బాగోలేదు. నీతిగా ఉండు, నీతిగా జీవించు, న్యాయంగా జీవించు. అప్పుడు దేవాని నువ్వు చేతులు పైకెత్తు, పరలోకం నుంచి దేవుడు నిన్ను ఏం కావాలి నా కుమారి అని అడుగుతారు, ఏం కావాలి నా కుమారుడా అని అడుగుతారు. రోజంతా నీతి తప్పి నువ్వు చేతులు జాపావు అనుకో, దేవుడు వైపు వచ్చి నీ బతుకు చెడా అని తిడతారు దేవుడు. కీర్తనలు 35:24 యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింప పొందురుగాక. కీర్తనలు 37:29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారంట. దేవుడు వాళ్ళని భూమి మీద బహుగా ఆశీర్వదిస్తారంట. ఎవరిని? నీతిమంతుల్ని. ఎవరిది ఆశించకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, వాళ్ళకున్న దాంట్లో తృప్తిపడుతూ. సామెతలు 10:6 నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని తల మీద కంట ఆశీర్వాదాలు వచ్చేస్తాయంట. ఎందుకు నీకు ఆశీర్వాదం రావట్లా? నువ్వు నీతిగా ఉండట్లేదు కాబట్టి, నువ్వు నీతి లేని దానివి కాబట్టి, నీతి లేని వాడివి కాబట్టి నీకు ఆశీర్వాదాలు రావట్లేదు. దేవుళ్ళలోనే ఉన్నావు, ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి ఉన్నావు, ప్రార్థనలు చేస్తున్నావు కొన్ని సంవత్సరాల నుంచి. ఎందుకు నీకు ఆశీర్వాదం రావట్లా? నువ్వు నీతిగా జీవించట్లా. నీతి లేని దానిగా, నీతి లేనివాడిగా జీవిస్తున్నావు. అందుకే దేవునికి మండుతుంది, అందుకే నీకు ఆశీర్వాదం అవ్వట్లే. సామెతలు 10:30 నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు, భక్తిహీనుల దేశంలో నివసింపరు.
నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డంట. అలా స్ట్రాంగ్గా ఉంటారు నీతిమంతులు భూమి మీద. ఎందుకు నువ్వు కదిలించబడుతున్నావు? ఎందుకు నువ్వు చంచలత్వం నీలో వస్తుంది? ఎందుకు నువ్వు కదిలిపోతున్నావు? ఆత్మీయ జీవితంలో అయినా భౌతిక జీవితంలో అయినా నీకు నీతి లేదు కాబట్టి. సామెతలు 15:29 భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నువ్వు నీతిగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన అంగీకరించి ఆమెనంటారు, నీకు జవాబిస్తారు. ఎందుకు జవాబు రావట్లేదో నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పటికే నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సామెతలు 21:3 నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. యెహోవాకు ఏది ఇష్టం? మన తండ్రికి నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట దేవునికి బహు ఇష్టం అంట. ఎవరైతే నీతిగా న్యాయంగా జీవిస్తారో, నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకుంటారో వాళ్ళంటే దేవుడికి బహు ఇష్టం అంట. ఎవరైతే నీతి లేకుండా వాళ్ళవి కావాలి, వీళ్ళవి కావాలి, వాళ్ళలాగా వీళ్ళలాగా అయిపోవాలని అన్యాయంగా ఆశిస్తారో వాళ్ళంటే దేవుడికి బహు కష్టం అంట. అయితే ఇప్పటి వరకు మనం చూసాం. జాగ్రత్తగా ఆలోచించండి, ఒకసారి లోతుగా ఆలోచించండి. అబ్రహాము మనుషుల దగ్గరే నీతిగా ఉంటున్నాడా, దేవుని యొద్ద కూడా నీతిగా ఉంటున్నాడా అన్నది ఇప్పుడు మనకి ఒక విలువైన ప్రశ్న. అబ్రహాం మనుషుల దగ్గరేనా? అదేంటన్నయ్య, దేవుడి దగ్గర నీతిగా ఉండటం ఏంటి కదా? ఎవరి కష్టాన్ని తీసుకోకూడదు, ఎవరి దగ్గర అన్యాయంగా లాక్కోకూడదు నీతి అంటే. మరి దేవుడి కష్టాన్ని కూడా తీసుకోకూడదు కదా, దేవుడు మహిమను కూడా తీసుకోకూడదు కదా, దేవుని యొక్క ఘనతను మనం లాక్కోకూడదు. దేవుని కృప ద్వారా పొందుకొని నేనే పొందుకున్నాను, నా కష్టంతో పొందుకున్నానని చెప్పడం కూడా నీతి తప్పడమే. ఎందుకని? దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయాలి, మనుషులకు ఇవ్వాల్సింది మనుషులకు ఇవ్వాలి. దేవుడి దగ్గర అన్యాయంగా మనం ఏది తీసుకోకూడదు, అంటే ఆయన మహిమను తీసుకోకూడదు, ఆయన ఘనతను మనం తీసుకోకూడదు. అది నీతి తప్పడమే, అన్యాయమే అవుద్ది అది. అబ్రహాముని దేవుడు పిలిచి నీకు ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకుని తీసుకొచ్చి బలిచ్చే అన్నప్పుడు అబ్రహాం లోతుగా ఆలోచించాడు. దేవుడే కదా నాకు ఇచ్చింది కొడుకుని, నాకు పిల్లలు లేనప్పుడు వాగ్దానం చేసింది దేవుడే కదా, ఏ డాక్టరు ఏ మనిషో నాకు ఇవ్వలేదు కదా, దేవుడే కదా నాకు సంతానం ఇచ్చింది, కొడుకునిచ్చింది. మరి దేవుడు అడిగినప్పుడు, దేవుడిచ్చిన కొడుకు దేవుడు అడిగితే ఇవ్వడానికి పెద్ద గొప్పే ఉంది అని నీతిగా ఆలోచించాడు. న్యాయంగా ఆలోచించి తన కొడుకును ఇవ్వడానికి ఏమాత్రం వెనకంజ వేయలేదు. దేవుడికి వాసిన మహిమ దేవుడికి ఇచ్చేసాడు. దేవుడు కష్టాన్ని, దేవుని యొక్క కష్టాన్ని అబ్రహాం తీసుకోవట్లా. ఎప్పటికప్పుడు దేవుడికి బలిపీఠాలు గడుతూ మహిమపరుస్తూ, మీ కృప వల్ల నేను ఇలా ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీ దయ వల్లే అని తన క్రియల చేత నీతిగా దేవుణ్ణి ఘనపరిచి మహింపరిచాడు. అందుకే అంత గొప్పవాడైపోయాడు. 1000 సంవత్సరాలైనా అబ్రహాం పేరు మారుమోగిపోతుంది. కొత్త నిబంధనలో అబ్రహాము పేరుతో మొదలైంది. ఎందుకని? అబ్రహాం నీతిమంతుడు కాబట్టి దేవుడు అబ్రహాం పేరుని అలా స్థిరపరిచేశారు. నీతిమంతులంటే దేవుడు చాలా ఇష్టం అండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో తృప్తి పడటం నేర్చుకో. చిన్న ఇల్లే ఉందా, అద్దింట్లో ఉంటున్నావా, దేవునికి స్తోత్రం చెప్పు. సొంత ఇల్లు వాళ్ళ మీద పడి ఏడవ మాకు. ఏదైనా సరే, అది భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, వేరే వాళ్ళని ఆశించద్దు, వేరే వాళ్ళ మీద పడి ఏడవద్దు, వేరే వాళ్ళని బట్టి దుఃఖపడద్దు. మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టే ఆనందించండి, దాన్ని బట్టి స్తుతించండి, దాన్ని బట్టి దేవుని గణపరచండి, బహుగా ఆశీర్వదిస్తారు. తర్వాత దేవుని కష్టాన్ని తీసుకోవద్దు, దేవుని యొక్క మహిమను లాక్కోవద్దు. ఈరోజు ఎక్కువ నీతి తప్పేది ఎక్కడ అంటే, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా దేవుడి మహిమను తీసేసుకుంటాం మనం. దేవుడి యొక్క ఘనతను, దేవుని మహిమను, దేవుని కష్టాన్ని తీసుకుంటాం. పౌలంటాడు, క్రీస్తుతో కూడా మేము జత పనివారం. క్రీస్తుతో కూడా మేము జత పనివారం. దేవుడు కష్టపడుతున్నారు. క్రీస్తు మనతో పాటు కష్టపడితేనే మనం ఏదైనా దేవుడు రాజ్యం కట్టగలుగుతున్నాం. కానీ ఈరోజు ఎలా ఉంది? సేవకులు
వాళ్ళ పేర్ల మీద మినిస్ట్రీలు పెట్టుకోవడం ఏంటి? సంఘం ఎవరిది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది ఆలోచించండి ఒకసారి. వాళ్ళ పేర్ల మీద మినిస్ట్రీలు వచ్చేసినాయి. వాళ్ళే ఫౌండర్లు అంట, వాళ్ళ డైరెక్టర్లు అంట. కటౌట్లు, పెద్ద పెద్ద కటౌట్లు అవుట్డోర్ మీటింగ్స్లో. ఆలోచించండి, నీతి తప్పేస్తున్నారు. సేవకులు అయ్యి ఉండి వాక్యాన్ని చెప్పే, వాక్యాన్ని బోధించే బోధకులు నీతిని తప్పి దేవుని కష్టాన్ని, దేవుని మహిమను, దేవుని యొక్క ఘనతను లాక్కుంటున్నారు అన్యాయంగా, నీతి తప్పేసి. నిజంగా నీతి గలవాళ్ళు అయితే ఏం చేస్తారు? దేవుడు ఎక్కువ మహింపరచబడాలి, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఎక్కడుంది ఈ రోజుల్లో? సేవకులు నీతి తప్పేస్తున్నారు, పరిచారకులు నీతి తప్పేస్తున్నారు, విశ్వాసులు నీతి తప్పుతున్నారు. నేను ప్రార్థన చేశాను కాబట్టి నేను 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 దేవునికి వాసన ఇవ్వకుండా తీసేసుకుంటున్నారు, నీతి తప్పేస్తున్నారు. ఇక్కడ కొద్దిమంది మాత్రమే కరెక్ట్గా ఉంటున్నారు. కొద్దిమంది సేవకులు, కొద్దిమంది పరిచారకులు, కొద్దిమంది విశ్వాసులు మాత్రమే. ఆలోచించిన ఒక్కసారి. అన్ని విషయాల్లో నీతిగా ఉంటున్నావా? దేవుడి దగ్గర, దేవుడి విషయంలో నీతిగా ఉంటున్నావా? నీ కుటుంబంలో నీతిగా ఉంటున్నావా? నీ భర్త దగ్గర నీతిగా ఉంటున్నావా? నీ పిల్లల దగ్గర నీతిగా ఉంటున్నావా? నీ ఉద్యోగంలో నీతిగా ఉంటున్నావా? నువ్వు ఆలోచించి ఒకసారి. మనం నీతి తప్పితే దేవునికి దుఃఖం వస్తుంది. మనం నీతి తప్పితే దేవునికి బాధ వస్తుంది, మనకి శక్తి తగ్గిపోద్ది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏం కలిగి ఉన్నావో వాటిని బట్టే ఆనందించు, వాటిని బట్టే స్తుతించు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించద్దు, ఎదుటి వాళ్ళని ఆశించద్దు, ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవద్దు. అది మంచి లక్షణం కాదు, అస్సలు మంచి లక్షణం కాదు. అబ్రహాం యొక్క క్యారెక్టర్ చూసారా? ఏది ఫ్రీగా ఆశించట్లేదు. ఏదో క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఎప్పుడు ఎవరిది నొక్కేద్దామా, ఎప్పుడు ఎవరిది లాక్కుందాం, అబద్ధాలు చెప్పి ఆస్తులు తీసేసుకుందాం, మోసాలు చేసి ఇదే పనిలో ఉన్నారు. కానీ దేవుడి దగ్గర నుంచి నేను పొందుకోవాలి, నేను నీతిగా ఉండి దేవుని యొద్ద నుంచి సంపాదించుకోవాలని ఎంతమందికి ఉంది? కాబట్టి మారదాం, మనం మార్చుకుందాం, మన పద్ధతిని, మన విధానాన్ని మార్చుకుందాం, మన ఆలోచన తీరును మార్చుకుందాం, మన నడవడిక మార్చుకుందాం. ఈరోజు మొదలుకొని నీతిగా జీవిద్దాం, న్యాయంగా జీవిద్దాం. ఏది న్యాయం అయితే అదే మాట్లాడదాం, ఏది న్యాయం అయితే అదే ప్రవర్తిద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి? నీతిగా నడవడం కోరుకుంటున్నారు, న్యాయంగా నడుచుకోవడం కోరుకుంటున్నారు. ఆయన పిల్లలం కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నారు. తప్ప ఆయన పిల్లలుగా చలామణి అవుతూ, ఆయన పిల్లలని చెప్పుకుంటూ మనం ఆయన లక్షణాలు కలిగి లేకుండా జీవిస్తే అది అసహ్యంగా ఉంటుంది. ఎందుకు నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు? నీకు నీతి లేదు కాబట్టి, నువ్వు నీతి తప్పావు కాబట్టి. కొంతమంది సిగ్గు లేకుండా పెళ్ళి అయిపోయిన భర్తలను కూడా ఆశిస్తారండి. ఆ భర్తని పెళ్లి చేసుకుంటానికి కూడా ఏమాత్రం వెనకంజవేని నీచ్ కమ్మినేగాళ్ళు ఉన్నారు సమాజంలో. ఇంకంతే, ఉగ్రత చేస్తాను అవసరంగా. దేవుని కోపం రగులుకుంటుంది. ఏ రోగానికో, ఏ వ్యాధికో, ఏ దెయ్యానికి అప్పగించేస్తారు అంతే దేవుడు. దయచేసి మనం నీతి తప్పద్దు. దేవుడి విషయంలో నీతి తప్పద్దు, మనుషుల విషయంలో నీతి తప్పద్దు. ఎవరి కష్టాన్ని వాళ్ళకి ఇచ్చేద్దాం. అది దేవుడి కష్టం దేవుడికి ఇచ్చేద్దాం, మనుషుల కష్టాన్ని మనుషులకి ఇచ్చేద్దాం. దేవుడికి వాసిన మహిమ దేవుడికి ఇచ్చేద్దాం. వేరే వాళ్ళ కష్టాన్ని ఆశించద్దు, వేరే వాళ్ళ కష్టాన్ని దొంగతనం చేయొద్దు, వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకోవద్దు. నీతిగా ఉండటానికి ప్రయాసపడండి, నీతిగా ఉండటానికి ఎగబడండి, నీతిగా ఉండటానికి పరిగెత్తండి. దేవుడు బహుగా దీవిస్తారు నీతిమంతుల్ని, వాళ్ళ వంశాన్ని దీవిస్తారు దేవుడు, వాళ్ళ తర్వాత తరాలను కూడా దేవుడు కాపాడుతారని వాక్యంలో ఉంది. ఎన్ని ఉంటాయో ఆశీర్వాదాలు నీతిమంతుల కోసం, లెక్కలే. కొన్నే చూపించాయి. కీర్తనలు, సామెతలు చదువుకోండి. కీర్తనలు, సామెతలు మొత్తం నీతిమంతుల గురించి ఎక్కువ ఉంటాయి. నీతిమంతులకి ఎలా వస్తుంది, నీతిమంతుల ప్రార్థన అలా ఉంటుంది, నీతిమంతులకు దేవుడు ఇంత సహాయం చేస్తారు. దేవుడు కోరుకునేది ఒకటే, మన దగ్గర నీతిగా ఉండాలి, మనం న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నారు. అబ్రహాము నీతిగా ఉన్నాడు కాబట్టి, న్యాయంగా ఉన్నాడు కాబట్టి బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆత్మీయంగా, భౌతికంగా ఐశ్వర్యవంతుడైపోయాడు.
నేను ముగించేస్తున్నాను. నువ్వు నిజంగా దేవుని ఎదురు నుంచి ఆశీర్వాదం కోరుకుంటే దేవుని కష్టాన్ని తీసుకోవద్దు, మనుషుల కష్టాన్ని తీసుకోవద్దు. దేవుడి దగ్గర అన్యాయంగా ఏది లాక్కోవద్దు, మనుషుల దగ్గర అన్యాయంగా ఏది లాక్కోవద్దు. ఆలోచనలో కూడా తప్పిపోవద్దు, మాటల్లో తప్పిపోవద్దు. దేవునికి ఏదైతే ఇచ్చారో, నువ్వు ఏ స్థితిలో కలిగి ఉన్నావో, ఏదైతే కలిగి ఉన్నావో అది కొద్దిగా అయినా సరే తృప్తిగా ఉండు, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుని స్తుతించు, ఆరాధించు. సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.